యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయము. అందరూ చూడండి. 58వ అధ్యాయం యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయము 58వ అధ్యాయము 14వ వచనం. ఈ వాక్యములో ఉన్న వర్తమానం ఏంటంటే, మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. ఒకసారి నాతో పాటు అందరు చెప్పండి. మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యెషయా రాసిన గ్రంథములో 58వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి వినిపించండి. నీవు యెహోవా యందు ఆనందించుదువు. చాలు ఏమన్నాడు ప్రభు? నీవు యెహోవా యందు ఆనందించుదువు. ఎంత గొప్ప మాట! ఏ రకంగా ఉంటే, ఏ రకంగా ఆయన ఆరాధిస్తే, ఏ రకంగా ఆయన్ని స్తుతించి గణపరిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు యెహోవా యందు ఆనందించుదువు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. గట్టిగా చప్పట్లు పడదాం. దేవుడు మాట్లాడుతున్న మాట, మంచి మాట. మనం ఒకసారి విందాము. తృప్తి కలిగిన వాడు పేదవాడైన మహారాజుతో సమానం. ఏంటంట? తృప్తి కలిగిన వాడు పేదవాడైన మహారాజుతో సమానం. అంతే కదండి. ఇప్పుడు పేదవాడికి తృప్తి కలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దేవుని. ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. ఎలాగంటే, తృప్తి కలిగిన వాడు పేదవాడైన మహారాజుతో సమానం. తృప్తి లేని వాడు ధనవంతుడైన నిరుపేదతో సమానం. ఏంటంట ఈ మాటలో ఉన్న భావం? తృప్తి లేని వాడు ధనవంతుడైన నిరుపేదతో సమాధానం. అంటే తృప్తి కలిగిన వాడు పేదవాడైన మహారాజుతో సమాధానం. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తి పరచుచున్నానని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. కాబట్టి ఆత్మీయ పాఠం ఏంటంటే ఒకసారి చూద్దాము. ఎవరు మాట్లాడద్దు. ఈ లోకములో మనకి ఎన్ని సంపాదించినా, ఎన్ని అనుభవించినా, ఏదో ఒక ఎలితి మనల్ని వేధిస్తూ ఉంటుంది. మనిషి ఇచ్చేది తాత్కాలికమైన సంతోషమే, కానీ దేవుడు ఇచ్చేది ఆత్మకు కలిగే తృప్తి. మనము మన ఆశలను, అవసరాలను వెరిగే దేవుడు మన హృదయాన్ని మేలుతో నింపేవాడు. అందరూ నా వైపు చూడాలి. మన హృదయాన్ని మేలుతో నింపటమే కాక మనకు ఆత్మీయ బలాన్ని అనుగ్రహిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే, ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా, ఎన్ని అనుభవించినా మనకి ఏదో ఒకటి కొరత కనపడింది. మన జీవితానికి ఏదో ఒక కొరతలు ఏమో ఉండదు. కానీ ఇక్కడ మరి ఒకసారి మనం ఆలోచించాలి. కొరత కనపడింది కాబట్టి మనిషి ఇచ్చేది తాత్కాలిక సంతోషమే, కానీ మనుష్యుడు ఇచ్చేదంట ఒక తాత్కాలికంగానే పనికొచ్చిందంట. కానీ ఇక్కడ దేవుడు ఇచ్చేది ఆత్మకు కలిగే సంతృప్తి అంట. దేవునికి స్తోత్రం. మనకు మనుషులు ఇచ్చేది కావాలా, దేవుడు ఇచ్చేది కావాలా? మనుష్యుడు ఇచ్చేది ఆ కాసేపే సంతోషం కలిగిద్దంట. దేవుడు ఇచ్చేది ఇదిగో నీ హృదయానికి ఏం కలిగిద్దంట? నీ ఆత్మకు సంతృప్తి కలిగిద్దంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే, మన ఆశలను, అవసరాలను వెరిగే దేవుడు మన హృదయాన్ని మేలుతో నింపటమే కాక మనకు ఆత్మీయ బలాన్ని అనుగ్రహించి సమృద్ధిగా ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎలా ఉండాలి? నీవు దేవుని సన్నిధిలో, దేవుని యందు ఇదిగో నువ్వు ఆనందించాలి అని అంటే ఎక్కడికి రావాలి? ఎక్కడ మొరపెట్టాలి? ఎవరిని వేడుకోవాలంటే దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం.
ఒక మాటను చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నేను చెప్తాను, ఒకసారి చూడండి, అందరూ చూడండి. కీర్తనలకు రాసిన గ్రంథము 107వ కీర్తన, ఒకసారి చూడండి, అందరూ చూడండి, ఎవరు మాట్లాడద్దు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోన నీ వాక్యమే దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఎవరు మాట్లాడద్దు. నీ హృదయాన్ని దేవుడు మేలుతో నింపుతానని మాట్లాడుతున్నాడు. మన హృదయాలకి దేవుని దగ్గర నుంచి వచ్చే గొప్ప మేలు దీవెన లేకపోతే మనం ఈ భూమి మీద జీవించలేమండి. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, మొదటి మాట, నీ హృదయాన్ని మేలుతో నింపుతాను. దేవునికి స్తోత్రం. చదవము. యెహోవా దయాళుడు. చాలు చాలు చాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒకసారి చూద్దాం. కీర్తనలకు రాసిన గ్రంథము 107వ కీర్తన 9వ వచనం చదువు. యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు పడదాం. ఏమన్నాడు? యాలయనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చూశారండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని మాట, యాలయనగా ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చూశారండి, ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడంటే ఆయన వదిలిపెడతాడా? తృప్తితో నింపుతానంటున్నాడు ఈ యొక్క సమయంలో, ఉదయకాల సమయంలో. ఎలాగంటే, ఏ రీతికంటే ఒకసారి చూద్దాం దేవుని వాక్యములో. ఈ మాటలో ఉన్న భావం మనం అందరం చూద్దాం. మరి ఈ వాక్యములో ఉన్న భావం ఏంటంటే, యాలయనగా ఆశగల ప్రాణాన్ని ఆయన మరి తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొన్న వారి ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి మాట ఏంటంటే, నీ హృదయాన్ని ఇదిగో మేలుతో నింపుతున్నాను. ఈ లోకం ఇచ్చే వస్తువులు శరీరాన్ని అలంకరిస్తాయి, కానీ దేవుడిచ్చే మేలు నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంది. ఆయన ఇచ్చే శాంతి, సమాధానం మరియు రక్షణ, మరి ఆత్మకు నెమ్మదిని ఇస్తాయి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని వాక్యం మీకు అర్థమవుతుంది. లోకంలో ఇచ్చే వస్తువులంటే నీ శరీరానికి నీ యొక్క అలంకరణగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. కానీ దేవుడిచ్చే యొక్క ఆశీర్వాదం నీ హృదయాన్ని తృప్తిపరిచి నీకు శాంతి, సమాధానం, రక్షణ కలగజేసింది గాక నీ ఆత్మకు నెమ్మదిని కలగజేస్తే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. చూసారండి, ఇక్కడ ఎవరున్నారు ఆశతో? ఎవరు వచ్చారు ఆశక్తితో? ఎవరు ఇక్కడ ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నారు? ఆశతో ఇక్కడ ఎవరు మొరపెడుతున్నారు? ఆశతో ఎవరు దేవుని కొనియాడుతున్నారు? దేవుడు అంటున్నాడు, ఇదిగో కీర్తనలకు రాసిన గ్రంథంలో దావీదుని ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచాడు. 107వ కీర్తన 9వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో యాలయనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచాడు. ఆశతో దేవునికి మొరపెట్టాడు, ఆశతో దేవుణ్ణి కొనియాడాడు, ఆశతో దేవుని వెతికాడు. ఆసక్తితో దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఏమన్నాడు? తృప్తిపరుస్తానన్నాడు. దావీదు మనుషులు ఇచ్చే దాని మీద ఆదరణ పడలా.
మనుషులు ఇచ్చే వస్తువులంట మన శరీరానికి అలంకరణ కలగజేస్తాయి అంట. దేవుడిచ్చే గొప్ప మేలు నీ హృదయానికి, నీ యొక్క మరి ఆత్మకు, నీ యొక్క కుటుంబానికి శాంతి సమాధానం కలగజేసి గొప్ప దీవెనలు పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు ఏమంటే ఇప్పుడు మనం ఏం కావాలి? మనకి మనుషులు ఇచ్చే ఆత్మ, మన శరీర సంబంధమైన వస్తువులు మనకు కావాలా? బహుమానాలు కావాలా? దేవుడిచ్చే గొప్ప మేలు నీ ఆత్మకి, నీ హృదయానికి, నీ కుటుంబానికి, నీకు సమాధానం, శాంతి కలగజేసే మేలు కావాలా? మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలోకి వచ్చిన మనం అడగాలి. అడిగితే ఇస్తానన్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచుచున్నాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన మరి అందరం కూడా చూడాలి. ఎవరు మాట్లాడదు. మనం ఆయన వైపు చూసినప్పుడు మన జీవితాల్లో ఖాళీ అయిన మన యొక్క హృదయాలతో ఉన్నాం. మనము ఆయన వైపు చూసినప్పుడు ఆయన తన కృపతో నింపి ఉన్నాడు. ఎలాగంట, మన ఆయన వైపు చూసినప్పుడు మన పాత్రలన్నీ ఖాళీ అయిపోయాయి. మీకు చెప్తున్నా ఒక మాట. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? కానాను విందులోకి వెళ్ళాడు. అక్కడ ఏమైపోయింది? అయిపోయింది కదా, ద్రాక్షరసం అయిపోయింది. ఆయన ఏం తీసుకురమ్మన్నాడు? మొదట ఖాళీ కుండలు తీసుకురమ్మన్నాడు. అవునా? ఖాళీ రాతి బాణలు అక్కడ పెట్టి నీళ్లు పోయమన్నాడు. ఈ రాతి బాణలే మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ఖాళీ అయిపోయి ఉన్నాం మనం. ఆ వాటర్ పోసిన తర్వాతే కదా అది నింపబడింది. వాటర్ పొయ్యిపోకుండా వచ్చి ఖాళీ బాణలు అక్కడ పెట్టల. మనం ఖాళీ బాణలుగా ఎవరి వైపు చూస్తున్నామంట? ఏఆర్ స్టీవెన్సన్ గారు అందుకే ఒక పాట పాడాడు. రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను, రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను, నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మరి మనము ఖాళీ పాత్రలో ఉన్నప్పుడు ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన తన కృపతో సమృద్ధిగా నింపి ఉన్నాడు. ఏంటది? మేలైన దీవెన. ఈ కీర్తనకు రాసిన గ్రంథములో 107:9 వచనములో ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుచుకున్నాడు. మీరు ఈ యొక్క జీవితంలో ఏది కొరత ఉన్నదో, నీ కుటుంబంలో ఏది కొరత ఉన్నదో, నీ ఆత్మకు శాంతి సమాధానం లేదేమో, మేలుతో నీ హృదయము తృప్తిపరచబడలేదేమో, నా ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు దేవుడి సన్నిధిలోకి వచ్చావు, దేవుడి సన్నిధిలో మోకరిల్లావు. ఇదిగో దావీదు భక్తుడు వలె మొరపెట్టు, దావీదు వలె ప్రార్థన చేయి, దావీదు వలె దేవుడి పాదాలు పట్టుకొని అడుగు. దావీదుకి ఇచ్చాడు ఏంటది? చెప్పాలి. ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచడి. గట్టిగా చప్పట్లు పడదాం. దేవుడికి స్తోత్రం. అలాగ నా దేవుడు ఇప్పుడు నిన్ను తృప్తిపరచునుగాక. హల్లెలూయా. రెండో మాట చూద్దాం. నూతన బలము పొందుకునుట. దేవునికి స్తోత్రం. నూతన బలమును పొందుకునుట. ఒకసారి చూద్దాం. ఎవరు మాట్లాడద్దు. నూతన బలమును పొందుకునుట అంటే ఎలా, ఏ రీతిగా, అది ఎలా సాధ్యమనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. అందరూ చూడండి. కీర్తనకు రాసిన గ్రంథం ఒకసారి చూడండి అందరూ.
పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అందరూ చూసుకోండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూసుకోండి. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మకు మనసుకు దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి కీర్తనకు రాసిన గ్రంథము 103 కీర్తన, కీర్తనకు రాసిన గ్రంథము 103 కీర్తన అందరూ చూడాలి. కీర్తనకు రాసిన గ్రంథము 103 కీర్తన 5వ వచనం చదివి వినిపించండి. పక్షిరాజు యవనమలే నీ యవనము క్రొత్తదగుచున్నట్లుగా మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఏమన్నాడు తెలుసా? రెండో మాట, నూతన బలమును నీకు నేను ఇచ్చుచున్నాను. ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే ఒకసారి చూద్దాం, మీరెవరు మాట్లాడద్దు. పక్షిరాజు ముసలతనములో తన రెక్కలను ముక్కును పోగొట్టుకొని తిరిగి కొత్త శక్తిని ఎలా పొందుద్దో దేవుడు కూడా మనకు ఎదురయ్యే శ్రమల నుండి మనల్ని విడిపించి మనకు నూతన ఫలాన్ని ఇస్తాడు. మనము కృంగిపోయిన వేళలో ఆయన వాక్యం మనల్ని బలపరిచి మళ్ళా ఉత్సాహంతో సాగిపోయి శక్తినిచ్చి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. పక్షిరాజు అంట ముసలతనం అయిపోయిన తర్వాత దానికి ఏమైందంట? ముక్కు అవకాశము ఉండదట. రెక్కలన్నీ ఊడిపోయి ఈ ముక్కు కూడా ఊడిపోతుందంట. దేవునికి స్తోత్రం. అది పొందుకుంటాకి అది పడే ప్రయాస, అది పడే కష్టము, అది పడే వేదన, అది పడే బాధ, అది ఒక నిర్ణయం తీసుకుంటుందంట. ఆ నిర్ణయం తీసుకొని మరలా నూతన రెక్కలు కొత్తగా వచ్చేదాకా, ఆ ముక్కు మరలా వచ్చేదాకా అది ఏం చేసిందంట? ఆ పట్టుదలతో, ఆ దీక్షతో అది అలా కొనసాగించిందంట. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎలా అది పొందుకుండిద్దో దేవుడు మనకు మన శ్రమలో కూడా, మన ఇబ్బందిలో కూడా ఆయన మనల్ని చూసి ఇదిగో నీకు నూతన బలాన్ని అనుగ్రహిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో మేలుతో నీ హృదయమును నేను తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవనము క్రొత్తదగినట్లుగా నీ యవనము క్రొత్తదగుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలంట? ఏం చేయాలి తెలుసా? ఆయన చేసిన మేలులు ఏ కూడా మనం మర్చిపోకుండా తలపోసుకొనొచ్చు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కార్యాలు మనం దేవుడి సన్నిధిలో వివరించాలంటే. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క సమయంలో దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ఏమనంటే పక్షిరాజు అయితే ముసలతనంలో తన రెక్కలను ముక్కును పోగొట్టుకుని తిరిగి కొత్త శక్తిని ఎలా పొందుకోవాలి, ఎలా పొందుకుంటుందో, ఎలా ప్రయత్నం చేసిందో మనుషుడు కూడా ఏం చేయాలంటే ప్రార్థన సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా మనిషి నూతన బలాన్ని పొందుకోవాలంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఈ యొక్క శక్తి బలము? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని భుజించాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దైవ సన్నిధిలోకి రావాలి, ప్రభువుకు మొరపెట్టాలి, ప్రభువును ప్రార్థించాలి. ఇదిగో దేవుడు కూడా మనకి ఎదురయ్యే శ్రమ నుండి మనల్ని విడిపించి మనకు నూతన బలాన్ని ఇస్తాడు. మనము కుంగిపోయిన వేళలో కూడా యేసయ్య మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి వాక్యం మనల్ని బలపరిచింది, వాక్యం మనల్ని నిలబెట్టింది, వాక్యం స్థిరపరిచింది, వాక్యం నడిపించింది. వాక్యం ద్వారా మనము కట్టబడతాము. దేవునికి స్తోత్రం. ఎంత మాట!
ఎంత ఆశీర్వాదకరమైన మాట. ఎన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఇంకా నీకు తోచిన చెప్పే దేవుడు నేను దీవించను కాదు. ఇంకా చెప్పాలి, త్వరగా చెప్పరా? నేను చెప్తానండి. అయితే నీ భారమంతా దేవుని పైన వేసి ఆయన సహాయము కొరకు ఇదిగో నీవు ఎదురు చూడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం చేయాలంట? నీ భారమంతా ప్రభు పైన మోపి ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలంట. దేవుని వాక్యం సెలవిచ్చింది కదా, ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడు? తృప్తిపరుస్తానన్నాడు. దావీదు పొందుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్నారు. మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? మనలో ఆశ లేదా? ఆసక్తి లేదా? ఆశ అడిగేసి పోయిందా? ప్రార్థన చేస్తున్నావా? పక్షి రాజు యమునము ప్రొత్తదగినట్లుగా మరలా నీకు నూతన బలాన్ని ఇస్తానన్నాడు ప్రభు. పక్షి రాజు పట్టుదల కలిగి ఒక నిర్ణయం తీసుకొని ఒక లక్ష్యం మీద మరలా కొత్త రెక్కలు వచ్చే వారికి, ఆ ముక్కు వచ్చే వారికి అది అసలు ఏ ప్రాంతానికి రాదంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఆ పట్టుదల కలిగి ఆ యొక్క విధానంలో నిలబడి ఎంత ఆసక్తితో ఎదురు చూసిందో అంత బలాన్ని పొందుకుందంట పక్షిరాజు యవనముతో తృప్తిపరచబడినట్లుగా మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వారందరికీ అందరికీ ఆశీర్వాదం అండి. ప్రభు మాట్లాడుతున్న మాట, దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసండి. ఆయన నీ యొక్క హృదయాన్ని మేలుతో తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దీవెనంతా మనకు ప్రాప్తిస్తుంది, ఈ దీవెనంతా మనకు అనుగ్రహిస్తుంది. పాఠం ఏంటండి? మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తి పరుస్తాను. కాబట్టి తృప్తి కలిగిన వాడు పేదవాడైనా మహారాజుతో సమానం. మనం పేదలు, దీనాత్మలు. మన జీవితాల్లో దేవుడి ప్రేమ లేకపోతే బ్రతకగలుగుతామండి. అన్నీ ఉన్నవాడు దేవుడి ప్రేమన్నా వ్యర్థం అంటే దేవుడికి స్తోత్రం. తృప్తి లేని వాడు ధనవంతుడైనా వాడు నిరుపేదతో సమానం. మనకేం కావాలి? ఏం కావాలంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే గొప్ప మేలు, దేవుడి దగ్గర నుంచి వచ్చే గొప్ప ఆశీర్వాదమైన దీవెన దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పొందుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనుషులు ఇచ్చే వస్తువుల మీద మీరు ఆశ పెట్టుకోవద్దు. దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనుషులు ఇచ్చేది నీ శరీరానికి అలంకరణ, దేవుడు ఇచ్చేది నీ ఆత్మకి, నీ హృదయానికి నెమ్మదిని కలగజేస్తున్న. గట్టిగా చప్పట్లు పడదాం. దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రభు ఆశీర్వాదం మనందరికీ ఉంది. ఈ రెండు వాక్యాల భావం ఏంటంటే, ఇదిగో నీ హృదయము మేలుతో నింపుతున్నాను, రెండోది నీకు నూతన బలం ఇస్తున్నాను. పక్షిరాజుకి ఇచ్చిన ఆశీర్వాదం, పక్షిరాజుకి ఇచ్చిన బలాన్ని, పక్షిరాజుకి ఇచ్చిన నూతన జీవితాన్ని మనందరికి అనుగ్రహిస్తున్నాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి? లోకం వైపు చూడాలా? లోకములు ఇచ్చే వాటి గురించి ఆశపడాలా? కాదు. మన దేవుడు మనకిచ్చేది మన యొక్క ఆత్మక సంతృప్తిని కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు పడదాం, గట్టిగా చప్పట్లు పడదాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడద్దు, దిగులు పడద్దు, వేదన చెందద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదము చాలా దీవెన, సంతృప్తిని కలగజేసి మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంది. కాబట్టి ప్రభువుని ధ్యానించు, ప్రభువుని కొనియాడు, ప్రభువుకు మొరపెట్టు. ఈ దీవెనంతా నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి, నీ యజమానుడికి మరి దేవుడు సమృద్ధిగా ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన అందరూ తలలు వంచండి. కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్యములో ఉన్న భావం ఏంటంటే, మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తిపరచుచున్నానన్నావు. దావీదు భక్తుడు ఆశగల ప్రాణముతో అడిగినప్పుడు మేలుతో తృప్తిపరిచిన దేవుడు. యేసయ్యా, ఇదిగో నా తండ్రి, మనుషులు ఇచ్చేది శరీరానికి, ఇదిగో నా ప్రభువా మరి అలంకరణకని దేవుడిచ్చే ఆశీర్వాదం నీ ఆత్మకు నిబంధన కలగజేస్తుంది, నీ ఆత్మకు ఓదార్పును కలగజేస్తుందని నీ వాక్యం ద్వారా మాట్లాడున్నావు. ఈరోజు విశ్రాంతి దినం. మేలుతో తృప్తిపరచు ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని మేలుతో ఆశీర్వదించిన ఆయన. ఇదిగో రెండో మాటలు మీరు మాట్లాడి ఉన్నారు. పక్షిరాజు ఎలా నూతన బలము పొందుకుంటుందో అలాగే మీరు నూతన బలము పొందుకుంటారు. నా తండ్రి, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నానని మీ వాక్యం ద్వారా మాట్లాడున్నారు.
ఈ 2 వాక్యాల్లో ఉన్న భావాలు ఏంటంటే, ప్రభువా, ఎవరైతే ఆశ కలిగి నిన్ను అడుగుతారో, ఎవరైతే నాయన ఆసక్తి కలిగి ఎదురు చూస్తారో, ఆశ కలిగిన వారికి మేలుతో తృప్తిపరుస్తానన్నావు. ఎదురు చూసే వారికి నూతన బలాన్ని ఇస్తానన్నావు. నీ బిడ్డలందరినీ దీవించి కనికరించి కాపాడి నూతన బలం పొందుకుంటానికి, నూతన ఆశీర్వాదం పొందుకుంటానికి సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వాదాలతో నింపమని, యేసు క్రీస్తు నామముల బిడ్డలందరిపైన నీ ధారాళమైన దీవుని పంపరించమని, యేసు క్రీస్తు రక్తంలో కడగమని, బిడ్డలైన వారికి బిడ్డలను దయచేయమని, వివాహం కాని బిడ్డలకు వివాహాన్ని జరిపించమని, చదువులు వెనకబడిపోయిన బిడ్డలను ముందుకు నడిపించి మంచిగా చదువుకుని ముందుకెళ్ళడానికి సహాయం చేయమని, బిడ్డలందరిపైన నీ కృప కరుణ కటాక్షములు ఉంచమని, గృహం లేని వారికి గృహాలు ఇమ్మని, గృహం కట్టుకునే వారికి కట్టుకోవడానికి సహాయం చేయమని, బిడ్డలు పాడి పంటలు, దుక్కుటేటలు, వ్యవసాయాలన్నీ దీవించి, వ్యాపారాలు దీవించి, సంపూర్ణమైన కృపతో వర్ధిల్లింపజేయమని, ఈ బెతస్తా స్వస్థత కోనేరు ప్రార్థన మందిరాన్ని దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక, మేలుతో తృప్తిపరచును గాక, గొప్ప ఆశీర్వాదం ఈ యొక్క సంఘానికి కలుగును గాక, సమృద్ధి దీవులను ఈ సంఘములో పంపరించబడును గాక, ఎట్టి వ్యాధి, ఎట్టి బాధ, ఎట్టి ఇబ్బంది అయినా తొలగిపోవును గాక, పరిశుద్ధ రక్తంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కడుగును గాక. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి, ప్రవేశు రక్తంలో సంపూర్ణమైన జీవం మనందరికీ కలుగును గాక. సాతానికి అనంత నాశనమే కలుగును గాక. ప్రభు రక్తమునకు విజయమే కలుగును గాక. ఆమేన్. యేసయ్యకి స్తోత్రాలు. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దర్శించి ప్రేమించును గాక. ఆమేన్.